వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా యాంకర్ రష్మిని టార్గెట్ చేస్తుంది. ఇది వీళ్ళ ప్రోగ్రాము, వీళ్ళ లక్ష్యము, దానికోసం పేమెంట్లు వస్తాయి. మీ నిరసనల కోసం జంతువుల్ని హింసించడం మానండి. నువ్వు దేశద్రోహివి అన్నారు, దాన్నే భరించాను నేను, దీన్ని భరించడం పెద్ద కష్టమేం కాదు. భరద్వాజ గారు, యాంకర్ రష్మి గౌతమ్ పోస్ట్ మీద దుమారం రేగుతుంది. వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా యాంకర్ రష్మిని టార్గెట్ చేస్తుంది. నాకు అవమానాలు కొత్త కాదు, నా పోరాటం ఆగదు అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అసలు ఈ మ్యాటర్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే? పెట్రోల్ ధరలు పెరగటం అంటే రేట్లు పెంచటం అనేది ఇంకా మొదలవలేదు, మొదలవుతుంది. రెండోది, పెట్రోల్ బంకుల దగ్గర స్టాక్ లేదు అని చెప్పి బోర్డులు పెట్టడము, ఈ వ్యవహారాల మీద నిరసన తెలియజేస్తూ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక ఒంటెద్దు బండి ఒకటి తీసుకొచ్చారు. తిరుపతిలో జరిగింది. భూమన్ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి క్రియేటివిటీ అది. ఓకే. ఆయన ఒక ఒంటెద్దు బండి తీసుకొచ్చి దాని మీద ఆటో పెట్టి, ఆ ఆటోలో మనుషులు లేరు కానీ బండి మీద అయితే మనుషులు ఉన్నారు, ప్లకార్డులు పట్టుకుని. ఓకే. అంటే ప్రజలని, వాహనదారుల్ని ముఖ్యంగా ఇంధన సమస్యలతో, ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పుడు పెరిగినాయి, గణనీయంగా పెరిగినాయి. దాని ప్రభావం ఎలాగూ మన మీద పడుతోంది. దీంతోపాటు గతంలో తగ్గిన సందర్భంలో కూడా తగ్గించిన పరిస్థితి ఏం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయిన రోజున కూడా మనకి పెంచుకుంటూనే వెళ్ళారు, ఇప్పుడు పెంచుతూనే ఉన్నారు. పెంచడం అనేది క్వైట్ కామన్గా మారిపోయింది పరిస్థితి. ఓకే. ఆ సందర్భంలో నిరసన, దానికి నిరసన తెలియజేస్తూ ఒక కార్యక్రమం తీసుకుని వాళ్ళు అలా అంటే ఇక ఇవన్నీ వాహనాలన్నీ పక్కన పారేసి పెట్రోల్ వాహనాలు వాడే పరిస్థితి లేదు. ఒకటి, కొనుక్కుందామంటే పెట్రోల్ లేదు, కొనుక్కోదలుచుకుంటే జేబులో ఉన్న డబ్బులు సరిపోవు, ధరలు పెంచేశారు, స్టాకు దొరకటం లేదు. రెండు రకాల వేధింపులకి గురవుతున్నారు వాహనదారులు. కాబట్టి ఈ వాహనాలన్నీ పారేసి మళ్ళీ పాత పద్ధతిలో సైకిళ్ళు ఇలాంటివి, గతంలో ఏదైతే ట్రాన్స్పోర్ట్కి వాడామో అదే వాడుకుంటాం. గతంలో నిరసన తెలపడానికి సైకిళ్ళు వాడారు, లేకపోతే నడుచుకుంటూ వచ్చారు, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అర్ధనగ్న ప్రదర్శనలు అవన్నీ ఒకటి. నేను చెప్పేది నిరసన తెలిపే పద్ధతులు చాలా ఉన్నాయి, చాలా చూసాం కూడా మనం. ఎడ్ల బండి నిరసనలు కూడా జరిగాయి. అలాగే సంక్రాంతి సందర్భంగా ఎడ్ల బండి పోటీలు ఇలాంటివి నిర్వహించడం కూడా ఉంది మన దగ్గర కల్చర్. అందులో భాగంగా వీళ్ళు ఒక ఒంటెద్దు బండి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన చేయటంతో మీరు మీ రాజకీయ కార్యక్రమాల కోసం ఎందుకు జంతువుల్ని హింసిస్తారు అని ఈవిడ రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్ట్ అవ్వగానే దాని మీద ఆవిడని ఒక పార్టీకి కట్టేసి వెంటనే ట్రోల్ గ్యాంగ్స్ రంగంలోకి దిగినాయి. ఓకే. ట్రోల్ గ్యాంగ్స్ ప్రోగ్రామ్ ఏమిటి? వాళ్ళ పెయిడ్ ట్రోలర్స్ వాళ్ళు. ఈ పెయిడ్ ట్రోలర్స్ బాధ్యత ఏంటంటే రోజు ఏదో ఒక సెన్సిటివ్ ఐటమ్ని ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళ మీద దాడి జరగాలి. ఆ దాడి జరగటం ద్వారా ఈ జరిగిన కార్యక్రమాన్ని ఎలివేట్ చేయాలి, జనం దృష్టిలోకి తీసుకెళ్ళాలి. ఇది వీళ్ళ ప్రోగ్రాము, వీళ్ళ లక్ష్యము, దానికోసం పేమెంట్లు వస్తాయి. అందుకని వాళ్ళ ఉద్యోగ ధర్మంలో భాగంగా వాళ్ళ దృష్టిని ఆకట్టుకుంది ఈవిడ పెట్టినటువంటి పోస్టు. ఏది? మీ నిరసనల కోసం జంతువుల్ని హింసించటం మానండి అని ఆవిడ అప్పీల్ చేయటం. అప్పీలే అది, నిరసన కాదు. ఆవిడ అప్పీల్ చేసింది అంతే, ఆవిడేమీ దాడి చేయలేదు. ఆవిడ గతంలో కూడా ఆవిడే చెప్పుకున్న పద్ధతిలో, గతంలో వినాయకుడిని ఒక ఏనుగు మీద నుంచోబెట్టి అక్కడి నుంచి అంకుశంతో పొడుస్తున్నట్టుగా ఒక బొమ్మ ఒకటి పెట్టారు ఇక్కడ, ఏది మన గణేష్ నిమజ్జనాలకి. దాని పట్ల కూడా నేను నిరసన తెలియజేశాను. ఎందుకు అలాంటి హింట్లు ఇచ్చే పద్ధతిలో ఇస్తున్నారు? ఏనుగుల్ని హింసించడం ఏమిటి? అది తప్పు కదా అని నేను అన్నాను. అప్పుడు కూడా నా మీద ట్రోల్ సైన్యం విరుచుకుబడి నువ్వు దేశద్రోహివి అన్నారు, దాన్నే భరించాను నేను, దీన్ని భరించడం పెద్ద కష్టమేం కాదు అని కంపారిజన్ కూడా తీసుకొచ్చింది ఆవిడ. అంటే ఆ రోజున ఆవిడ మీద దాడి చేసింది హిందూ ట్రోలర్లు, హిందుత్వ ట్రోలర్ గ్యాంగ్ ఆవిడ మీద దాడి చేసింది దేశద్రోహి అని అయిపోయింది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు, వైసీపీ ట్రోలర్ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈవిడ్ని టీడీపీకి కట్టేసి మాట్లాడటం మొదలుపెట్టారు.
అంటే టీడీపీ కళ్ళజోడులోంచి చూసి ప్రపంచాన్ని మాట్లాడుతోంది ఈవిడ. మేం చేసేదే హింస, వాళ్ళు చేసే హింసలు కనబడటం లేదా అని చెప్పి ఈవిడ కార్యక్షేత్రానికి సంబంధం లేని చాలా విషయాలు పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారు దగ్గర నుంచి లెక్కలు తీసుకొచ్చి ఈవిడిని ట్యాగ్ చేసి మాట్లాడేస్తున్నారు. ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ట్రోల్ గ్యాంగ్స్ వలన జరుగుతున్న ప్రమాదం ఇది. ఓకే, వీళ్ళని రాజకీయ పార్టీలు వాంటెడ్గానే పోషిస్తాయి. పోషించి మన గురించి ఎవరు ఏం మాట్లాడినా మీరు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో తగులుకోండి అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తారు. ఆ ప్రోగ్రాం ప్రకారం వాళ్ళు డ్యూటీ చేశారు. ఈవిడ జనరల్గా హర్ట్ అయి పారిపోయేలా చేయటం వాళ్ళ ప్రోగ్రాం. కానీ ఈవిడ ఎదురు తిరిగి నేను ఇలాగే మాట్లాడతాను, మీరు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను ఇలాగే మాట్లాడతాను చివరి క్షణం వరకు అన్న టోన్లో ఆవిడ రిప్లై ఇచ్చేసింది. రిప్లై ఇచ్చేసిన తర్వాత పైగా ఆవిడ ఓపెన్గా చెప్పారు ఒక మాట, నేను ఒక పొలిటికల్ పార్టీ కోసం ఈ మాట మాట్లాడలేదు, ఒక పొలిటికల్ పార్టీతో టైఅప్ అయ్యి ఈ మాట మాట్లాడలేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, జంతు హింస అనేది తగదు అనేది నా పర్సనల్ ఒపీనియన్, అందుకని ఆ కోణంలో నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, రాజకీయ కోణంలో కాదు అని చెబుతూ ఈ జంతు హింస గురించి ఎవరైతే నేనెంత సెన్సిటివ్గా ఆలోచిస్తున్నానో అంత సెన్సిటివ్గా మాట్లాడే పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంటే, ప్రస్తుతానికైతే ఏది కనిపించడం లేదు, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉందని తెలిస్తే 100% ఆ పార్టీకి మద్దతుగా నిలబడతా ఓకే అని కూడా చెప్పింది ఆవిడ. చెప్పేసి నా వైపు నుంచి నేను క్లియర్గా ఉన్నాను, ఇక మీ గొడవ, మీరు ఇలా 20 రోజులు తిట్టినా నాకు అభ్యంతరం లేదు, మీ జీవితకాలం తిట్టినా నాకు అభ్యంతరం లేదు, మీకు వేరే పని లేదు అనుకుంటే ఈ పనిలో ఉండండి, నేను మీకు అభ్యంతరం చెప్పడం లేదు అని ఆవిడ నిరసన పతాకం ఎగరేశారు. ఓకే ఓకే, ఎగరేసిన తర్వాత ఇప్పుడు ఆ నిరసన పతాకం కూడా వాళ్ళని రెచ్చగొడుతోంది. ఈవిడ మరింత స్ట్రాంగ్గా, అంటే ఒకవైపు వినాశనం చేస్తూ నిరసన తెలియజేస్తే దాడులు చేస్తారా అని విక్టిమ్ కార్డు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. ఆ సమస్యల మీద సహేతుకంగా రాజ్యాంగం అనుమతించిన మేరకు, అంటే చట్టం అనుమతించిన మేరకు నిరసన ప్రదర్శనలు చేసుకోవడం తప్పేం కాదు. అలాగే ఈవిడ కూడా నిజానికి మాట్లాడే క్రమంలో జంతు హింస అంటున్నారు, కానీ ఇప్పటికీ బళ్ళు ఉండి లాగుతున్నటువంటి సందర్భం ఉంది చాలా చోట్ల. ఆ కల్చర్ ఉంది. ఎడ్లను పెట్టి దున్నుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే జంతువులని ప్రకృతిలో భాగంగానే మనిషి వినియోగించుకోవటం అనేది జరుగుతోంది. ఇది ఎలా చెయ్యాలి, ఎలా ఆపాలి అనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి నెమ్మదిగా ఒక అవేర్నెస్లోకి వెళ్ళటం పద్ధతే. అది కదా పర్టికులర్ ఈ ఇన్సిడెంట్, మీరు ఆ విజువల్స్ చూసారా? విజువల్ చూశాను. ఒంటెద్దు బండి, అదే ఒంటెద్దు బండి, వాళ్ళు ఆ పైన ఒక 3-4 నిలబడి ఉన్నారు. ఓకే, నిలబడి ఉన్న మాట వాస్తవమే. జంతు హింస అని మాట్లాడటంలో తప్పు ఉందని నేను అనటం లేదు. కాకపోతే ఇంకా విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఒక డిస్కషన్ జరగాలంటారు. ఇప్పటికీ మనం చాలా పద్ధతుల్లో దీన్ని వాడుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఇక్కడ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జంతువుల మీద భారం పడేసి ముందుకు వెడుతున్న పరిస్థితి ఉంది. ఒంటెలు మనం ఇప్పటికీ దానికోసమే వాడుతున్నాం, ట్రాన్స్పోర్టేషన్ కోసమే ఒంటెలు వాడుతున్నారు, గుర్రాలని అందుకోసమే వాడుతున్నాం. ఇలాంటి వ్యవహారాల పట్ల కూడా ఎలా వ్యవహరించాలో ఒక మాన్యువల్ తయారు చేసి ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నం చేయండి. ఆల్టర్నేటివ్స్ ఏమిటి అనేది సజెస్ట్ చేస్తూ, అంతే తప్ప అంటే ప్రకృతి ఇచ్చినటువంటి వనరుగా మాత్రమే మన వాళ్ళు చూస్తూ వస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనల్లో ఇలాంటివి చేయటం అనేది కూడా గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. కాకపోతే ప్రతిదీ ఒకప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరగడం పద్ధతి అనుకోలేం. జ్ఞానం పెరిగినప్పుడు తప్పు చేస్తున్నామని అనిపించినప్పుడు ఆ తప్పును రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళటం తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది,
ఆవిడ విమర్శించారు, విమర్శించగానే దాని మీద ఒక సహేతుకమైన వివరణ పార్టీ నుంచి రావాలి. వాళ్ళు ఆవిడకి మేము అలా అనుకొని చేయలేదు, అన్కాన్షియస్గా జరిగింది అది, మీ మాటల్లో ఉన్న ఇంటెన్సిటీ మాకు అర్థమైంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాం ఓకే అని ఒక మాట అంటే సరిపోయేది. ఆ మాట పార్టీ నుంచి ఇప్పటికీ రాలేదు. రాకపోగా ఈ ట్రోల్ సైన్యం మీద పడిపోయి దాడి చేసేస్తాం.